పేదవాడు ఇంకా పేదవానిగానే ఉంటున్నాడు, ధనికుడు అధిక ధనికుడుగా మారుతున్నాడు. ఒకవేళ మనకు రాజ్యాంగం లేకుంటే ఎలా ఉండేది అని ఆలోచిస్తేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఈరోజు 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. అంటే ఇప్పటికి 76 సంవత్సరాలు పూర్తయినాయి. ఇంకా 77వ సంవత్సరంలోకి మనందరము అడుగుపెట్టాము. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణం అంటే ప్రజలు, తంత్రం అంటే పాలనా విధానం. అంటే ప్రజల చేతనే ఒక దేశం అనేది పాలించబడుతుంది. అది దేని ద్వారా అంటే ఓటు హక్కు ద్వారా. ఓటు హక్కును వినియోగించుకొని మనమే మన పాలకులను ఎంచుకుంటాం. అంటే దేశానికి రాజు ఉండడు, చట్టం అందరికీ సమానం, ప్రతి పౌరుడికి హక్కులు, స్వేచ్ఛ ఉంటాయి. అవి ప్రజల చేత ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కారణం అవుతాయి. ప్రజలను ఎలా పాలించాలి అని అంటే రాజ్యాంగం ద్వారా పాలించాలి. అంటే రాజ్యాంగంలో చెప్పబడినటువంటి నియమాల ద్వారా పాలించాలని అర్థం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా బాగా ఆలోచించి దేశంలో మతపరంగా కాకుండా రాజ్యాంగాన్ని అభివృద్ధి పరంగా చాలా అద్భుతంగా రాశాడు. ఈరోజు భారతదేశం రాజ్యాంగాన్ని పాటిస్తున్నాము. రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను వాడుకుంటున్నారు. ప్రతి పౌరునికి భారతదేశంలో ఉన్నటువంటి 150-140 కోట్ల ప్రజలకి ఈ రాజ్యాంగం అనేది ఒక బైబిల్తో సమానం. ఈ రాజ్యాంగం అనేది ఒక భగవద్గీతతో సమానం. ఈ రాజ్యాంగం అనేది ఒక ఖురాన్తో సమానం. ఈ రాజ్యాంగం అనేది ఒక బైబిల్తో సమానం. ఎందుకంటే ప్రతి పౌరుడు పాటించాల్సిందే ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగమే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక ప్రథమ గ్రంథం దేశానికి. ఇలాంటి రాజ్యాంగాన్ని అందరం రక్షిస్తూ ముందుకు పోవాలని ఆశిస్తూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ